హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కి అడుగుపెట్టిన 8 మంది కూడా మేము తోపులను ఫీల్ అవుతున్నారంటూ ఓల్డ్ కంటెస్టెంట్స్ అంటున్నారు. ఇక ఈ రోజైతే నబిల్ చాలా గట్టిగా ఇచ్చుకున్నాడు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా అడుగుపెట్టిన వాళ్ళకి. ఇక అసలు విషయానికి వస్తే ఇదంతా కూడా లైవ్లో చోటు చేసుకుంది. ఇక నిన్న రాత్రే వీళ్ళందరూ తినేసిన ప్లేట్స్ ఆ సింక్లో వేసేసి అలా వదిలేశారట. అంతేకాకుండా పడుకున్న బెడ్షీట్లు కూడా దులపకుండా అలా వదిలేసి ముచ్చట్లో పెట్టుకున్నారు. ఇక అంతేకాకుండా కిచెన్లో గుంపులుగా వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కిచెన్ అంతా చెత్త చెదారంతో చేసేసి అలాగే గంటల కొద్దీ అక్కడే గడుపుతున్నారట. ఇక నబిల్ అదంతా చూస్తూ ఎట్టకేలకు నబిల్కి చిరాకు వచ్చి ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, వినండి. నేను ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో మెగా చీఫ్గా కొనసాగుతున్నారు. ఒకవేళ మీరు కూడా మెగా చీఫ్ అయినప్పుడు మీ మాట నేను ఆలకిస్తాను, కానీ నా మాట మీరు ఖచ్చితంగా ఆలకించాల్సిందే. ఆలకించను గేలకించను అంటే కనుక నేను బిగ్ బాస్కి తెలియజేసుకుంటానంటూ నబిల్ ఒక రేంజ్లో రెచ్చిపోయాడు. ఇంతకీ నబిల్ రెచ్చిపోయిన తర్వాత వాళ్ళకి చెప్పిన సలహాలు ఏంటంటే, మీరు కనీసం బిగ్ బాస్ హౌస్లో కిచెన్లో ఉన్నప్పుడు కేవలం 3 మాత్రమే వంట చేసుకోవాలి, మిగిలిన వాళ్ళందరూ బయటే ఉండాలి అంటూ బిగ్ బాస్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి మీరు పాటించండి. అంతేకాదు మీరు ఏ సెక్షన్లో ఏ పనులు చేస్తారో మీరే డివైడ్ చేసుకోండి అంటూ మీరు పడుకున్న పక్కలు మీరే దులపాలి. అంతేకాదు మీరు వాష్రూమ్ క్లీన్ చేస్తారా లేకపోతే లివింగ్ ఏరియా క్లీన్ చేస్తారనేది మీరు డిసైడ్ అయ్యి నాకు చెప్పండి. అంతేకాని మీరు ఇష్టం వచ్చినట్లు తినేసి ఆ ప్లేట్లు ఎవరు కడుగుతారు? మీ గిన్నెలు వంట చేసుకున్నప్పుడు మీరే కడుక్కోండి, ఇక్కడ ఎవరు కడగరు. అంతేకాదు మాకు వంట చేసుకునేటప్పుడు మేం కడుక్కుంటామంటూ నిఖిల్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు కంటెస్టెంట్స్ కి. మరి మొత్తంగా నిఖిల్ చెప్పిన డెసిషన్ అయితే కరెక్ట్ అనే చెప్పాలి. హౌస్ లో ఎవరు వచ్చి పనులు చేస్తారు అనేది లేదు కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఏదేమన్నా సరే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కొంచెం ఓవర్ చేస్తున్నారని అంటున్నారు. మరి మీరేమంటారు? నిఖిల్ మొదటిసారి తన విశ్వరూపాన్ని చూపించి కండిషన్స్ పెట్టిన దానిపై కామెంట్ చేయండి. అంతేకాదు మెగా చీఫ్ అన్నందుకు మెగా చీఫ్గానే వ్యవహరిస్తున్నాడు నిఖిల్, ఇందులో ఎలాంటి సందేహం లేదండోయ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.